డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు గాను పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక అర్థవంతమైన సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు జరిపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించారని కిరణ్ రిజిజు తెలిపారు. బీహార్ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు దివాలా మరియు దివాలా బిల్లు, పబ్లిక్ ట్రస్ట్ బిల్లు 129, 130 రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ఇతర కీలక బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం చూస్తోంది. వర్షాకాల సమావేశాలు 37 గంటల 7 నిమిషాలు ప్రభావవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది. పదే అంతరాయం మరియు వాయిదాలు ఎదుర్కొన్న ఈ సమావేశంలో లోక్సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 15 బిల్లులు ఆమోదించబడ్డాయి.